హాయ్ ఫ్రెండ్స్. నా పేరు దేవి అండి. ఈరోజు మనం కర్మానుభవం గురించి తెలుసుకుందాం. మానవ జన్మకి విముక్తి దొరకాలంటే చేసిన పాపమైన, పుణ్యమైన మనం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ముందు మన తహరాత రచించబడి, తరువాత శరీరం రచించబడుతుంది. తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. పూర్వం ఒక సాధువు ఉండేవాడు. అతడెప్పుడు భగవంతుని నామం జపిస్తూ ఉండేవాడు. అతని వద్ద అనేక మంది శిష్యులు ఉండేవారు. వారు సాధువుకి సపర్యలు చేసేవారు. కొంతకాలానికి సాధువు ముసలివాడైపోయాడు. పాపం మంచం మీద నుండి లేవలేని పరిస్థితి వచ్చింది అతనికి. అప్పుడు అతని శిష్యులు ఆ సాధువు నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి సహాయం చేసేవారు. సాధువు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారు వచ్చి అతడిని శౌచానికి తీసుకెళ్లేవారు. రాను రాను శిష్యులు 2, 3 సార్లు పిలిస్తే గాని వచ్చేవారు కాదు. సాధువు చాలా బాధపడేవాడు. నేనిలా మంచాన పడి ఉండడం ఎందుకు భగవంతుడా! తీసుకొని పోతే బావుండును అనుకునేవాడు. కానీ భగవంతుని నామజపం మాత్రం నిరంతరం చేసేవాడు. తర్వాత కొంతకాలానికి ఒక బాలకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సాధువుకి సపర్యలు చేసేవాడు. అతని స్పర్శ చాలా మృదువుగా, ఆహ్లాదంగా ఉండేది. ఆ బాలకుడిని నేనెప్పుడు చూడలేదే అని సాధువు మనసులో అనుకునేవాడు. ఒకరోజు సాధువు ఆ బాలుని చేయి పట్టుకొని, "నీవెవరు? నిన్ను ఇదివరకు నేనెప్పుడు చూడలేదు" అని అడిగాడు. అప్పుడు భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నాడు. సాధువు భగవంతునికి నమస్కరించి, "స్వామీ, నాకు మీరు సేవ చేస్తున్నారా? నన్ను ఏ విధంగా కష్టపెట్టే కంటే నీ వద్దకు తీసుకుపోవచ్చు కదా" అని అన్నాడు సాధువు. భగవంతుడు, "నీవు చేసుకున్న కర్మఫలం ఇంకా మిగిలి ఉంది. అది పూర్తిగా తీరే వరకు నీవు కష్టాలు అనుభవించాలి" అని సమాధానం చెప్పాడు. అప్పుడు సాధువు, "స్వామీ, మీరు తలుచుకుంటే నా కర్మఫలం తొలగించవచ్చు కదా! మీకు అసాధ్యం ఏముంటుంది స్వామీ" అని అన్నాడు. దానికి బదులుగా భగవంతుడు, "నీ కర్మఫలం ఈ జన్మలో నీవు అనుభవించకపోతే, ఆ కర్మఫలం అనుభవించడానికి నీవు మరలా జన్మించాల్సి ఉంటుంది" అని అన్నాడు. ఇంకా భగవంతుడు ఇలా చెప్పాడు, "చిన్న చిన్న పాపాలు నా నామస్మరణ వలన తొలగిపోతాయి. పాపకర్మల ఫలం కూడా నా నామజపంతో పోగొట్టుకొనవచ్చు. కానీ పెద్ద పాపాలు ఖచ్చితంగా ఎవరికి వారే అనుభవించి తీరాలి. కానీ నా నామజపం వలన ఆ కష్టాలు కూడా సులభంగా గట్టెక్కుతాయి" అని చెప్పి భగవంతుడు అదృశ్యమైపోయాడు. చూసారా ఫ్రెండ్స్? చేసిన పాపమైనా, పుణ్యమైనా ఖచ్చితంగా ఎవ్వరైనా అనుభవించాల్సిందే. ఓం నమః శివాయ.